నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రాయల్ క్యూ గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు మీకు అందిస్తాను. చాలామందికి రాయల్ క్యూ గురించి తెలియట్లేదు, దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాయల్ క్యూని ఏవేవో మాయమాటలు చెప్పి చాలామందిని జాయినింగ్ చేసుకుంటున్నారు, యాక్టివేషన్ చేసుకుంటున్నారు. దయచేసి ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు సంపాదించాలన్నప్పుడు మీకు ఇలాంటి వీడియోస్ చూసే ఓపిక కూడా ఉండాలి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి వివరాలు మీకు అందుతాయి. ఈ రాయల్ క్యూ అంటే ఏమిటి? రాయల్ క్యూని మనం ఎందుకు ఉపయోగించాలి? రాయల్ క్యూ మనం ఉపయోగించడం ద్వారా నష్టాలు ఉంటాయా? మన ఇన్వెస్ట్మెంట్ టోటల్గా పోగొట్టుకునే అంటే లాస్ అయిపోయే అవకాశం ఉంటుందా? మన ఇన్వెస్ట్మెంట్ టోటల్ లాస్ అవుతామా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది పూర్తిగా మీరు ఈ వీడియోని చూస్తే. ఫస్ట్ మనం రాయల్ క్యూ గురించి మాట్లాడుకునే ముందు రాయల్ క్యూ దేనికోసం ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రాయల్ క్యూని ఎందుకు వాడాలి అంటే, మనం క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నా కూడా, క్రిప్టో కరెన్సీని ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నా కూడా మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ మనం మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర ఏదైనా సేవింగ్స్లో కానివ్వండి, ఎక్కడైనా డబ్బులు విడిగా ఉంటే ఆ డబ్బులని ఏదైనా వ్యాపారం చేసి ఎంతో కొంత సంపాదిస్తాము ఈ డబ్బులతో అనే ఆలోచన వచ్చినప్పుడు చాలామంది ఈ మధ్య కాలంలో ఎంచుకుంటున్న మార్గం క్రిప్టో కరెన్సీ. సో అలాంటి క్రిప్టో కరెన్సీలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు, మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఒక అవగాహన లేదు, మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తున్నారంటే క్రిప్టో కరెన్సీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సో అక్కడ చేసే పని ఏంటి? మీకు తెలిసి తెలియకుండా ఏదో ఒక చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, సో అక్కడ నుంచి మార్కెట్ డౌన్ అయినప్పుడు లాస్ అయిపోవడం, ఇదంతా గ్యాంబ్లింగ్, ఇదంతా మోసం అనుకోవడం, పక్కకు వెళ్ళిపోవడం, అలాంటివి జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని సేఫ్గా పెట్టుకొని మంత్లీ ఎంతో కొంత ప్రాఫిట్ సంపాదించుకోవాలి అనుకుంటే రాయల్ క్యూని మీరు ఎంచుకోవచ్చు. సో ఎలా ఉపయోగపడుతుంది ఇలా అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మీరు వినండి క్లియర్గా. మీరు రాయల్ క్యూని కనెక్ట్ చేసుకోవాలి అంటే, రాయల్ క్యూతో ట్రేడింగ్ చేయించాలంటే ఫస్ట్ మీకు బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ ఉండాలి. సో ఈ బైనాన్స్ అనేది ఏంటి? ఒక క్రిప్టో ఎక్స్చేంజ్. ఈ క్రిప్టో ఎక్స్చేంజ్లో మనం మన దగ్గర ఉన్న ఐఎన్ఆర్తో పీర్ టు పీ అంటే పియర్ టు పియర్, పర్సన్ టు పర్సన్ ద్వారా మనం డాలర్స్ కొనొచ్చు, డాలర్స్ అమ్మొచ్చు కూడా. కొంతమంది ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. డాలర్స్ మనం కొంటాం, ట్రేడింగ్ చేయించుకుంటాం, మళ్ళీ మనకు ఐఎన్ఆర్ అనేది బ్యాంకులోకి వస్తుందా, చేతికి వస్తుందా, ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఓకే, మనము ఇక్కడ డాలర్స్ అనేవి బైనాన్స్లో P2P ద్వారా కొంటాం. ఈ డాలర్ ప్రైస్ ఇది. ఇతనికి మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసి డాలర్స్ అనేవి కొనగలుగుతాం. 88,807 రూపాయలు ఇతన్ని డాలర్స్ అమ్ముతున్నాడు. ఓకేనండి, ఈ డాలర్స్ మనం కొనగలుగుతాం. ఇంకా తక్కువ అమౌంట్స్తో కూడా ఉంటాయి, తక్కువ అమౌంట్స్తో కూడా మనం కొనుక్కోవచ్చు. 9,000 రూపాయలు, 10,000 రూపాయలు, 50,000 రూపాయలు, ఇలా కొంతమంది దగ్గర మనం డాలర్స్ అనేవి కొనుక్కుంటాం. అలా కొన్న డాలర్స్తో మనం ఏం చేయాలి? ట్రేడింగ్ చేయించుకోవాలి. సో ఈ డాలర్స్ అమ్ముకోవాలన్నా కూడా ఇక్కడే అమ్ముకోవచ్చు. సెల్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం ఈ డాలర్స్ని ఇక్కడ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ మనం ఇక్కడ కొన్న డాలర్స్ పియర్ టు పియర్ డాలర్స్ కొన్నాం కదా, ఇక్కడ మనం బైనాన్స్ స్పాట్ వాలెట్లోకి వస్తాయి డాలర్స్ అనేవి. ఇక్కడ యూఎస్డిటీ రూపంలో ఆ డాలర్స్ అనేవి ఉంటాయి. ఇలా యూఎస్డిటీ రూపంలోకి వచ్చిన డాలర్స్ అనేవి మనము ఈ క్రిప్టో కరెన్సీని కొనడానికి, అమ్మడానికి ఉపయోగిస్తాం. అంటే ఈ కరెన్సీని బయింగ్ సేలింగ్ చేసి ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, మీరు ఓన్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఈ బిట్ కాయిన్ ఉందనుకుందాం, ఒక పెద్ద కాయిన్. దీని లాస్ట్ టైం ప్రైస్ ఎంత? $69,000. ఓకే, లాస్ట్ టైం ప్రైస్ $69,000 ఉంది. ఈ $69,000 దగ్గర మీరు ఎంట్రీ ఇచ్చారు, మీరు కొన్నారు ఈ బిట్ కాయిన్ని. కొన్న తర్వాత ఇక్కడ నుంచి సడన్లీ డంపింగ్ అయిపోయింది, కిందకి దిగుతూ వెళ్ళిపోయింది. సో నేను ఒక ట్రేడర్ని, నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, క్రిప్టో కరెన్సీ $67,000 దగ్గర నుంచి రెసిస్టెన్స్ లెవెల్ దాటేస్తే ఒక మంచి ఆల్ టైమ్ హై చూస్తామన్నాం. సో $69,000 మనం చూసాం, అక్కడ నుంచి డౌన్ అవుతూ వెళ్ళింది. ఒకవేళ మార్కెట్ డౌన్ అవుతూ వెళ్తే సపోర్ట్ లెవెల్స్ ఒక $57,000 ప్లస్ $53,000 వరకు కూడా బిట్ కాయిన్ దిగే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ దాకా పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటే మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయని కూడా చెప్పాను. నేను ఒక ట్రేడర్ని కాబట్టి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తెలుస్తున్నాయి, దీంతో నేను ట్రేడ్ చేయగలుగుతున్నాను. కానీ మీరు కొత్త వాళ్ళు, మార్కెట్లో ఎలాంటి అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు మార్కెట్ గురించి, మీరు ఎంట్రీ ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మార్కెట్ డౌన్ అయిపోయింది, మీరు లాస్ అయిపోతారు కదా. అలా మీరు లాస్ కాకుండా ఉండాలి అంటే మీకు ఒక ఆపరేటర్ కావాలి. అలాగే మీరు ఈ క్రిప్టో కరెన్సీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీన్ని
మీరు కాకుండా అంటే మీరు ఈ పార్ట్స్ ఆఫ్ బయింగ్ సేలింగ్ చేస్తారు కదా, ఇలా మీరు దీన్ని ఆపరేట్ చేయకుండా 24 గంటలు దీన్ని మానిటర్ చేయకుండా మీరు కాపలా కూర్చోకుండా మీకు ఒక ఆపరేటర్ కావాలి. సో ఆ ఆపరేటర్ పేరే ఈ రాయల్ క్యూ. ఈ రాయల్ క్యూ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ మీరు $69,000 దగ్గర బిట్ కాయిన్లో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇక్కడ ఒక చిన్న అమౌంట్తోనే కొనడానికి సెట్టింగ్స్ పెడతాం. ఓకేనా, ఇక్కడ $15 $20తో కొనాలి. సో అక్కడ నుంచి మార్కెట్ డంప్ అవుతుంటే కొంటూ కిందికి వెళ్తుంది. సో $69,000కి $55,600కి డిఫరెంట్ ఎంత? దాదాపుగా 20% మార్కెట్ డంపింగ్ అయింది. ఈ 20% మార్కెట్ డంపింగ్ అయినా కూడా మనం భయపడే అవసరం లేదు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చు రాయల్ క్యూని కనెక్ట్ చేసుకుంటే. ఇది పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఈ మార్కెట్ పెరుగుతూ వస్తుంది కదా, అప్పుడు మన కాయిన్స్ని ప్రాఫిట్లో రిలీజ్ చేస్తుంది రాయల్ క్యూ అనేది. అంటే పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటూ వెళ్తుంది, మళ్ళీ ఆ కాయిన్ ప్రైస్ పెరుగుతూ ఉంటే దాన్ని యావరేజ్ చేసుకొని ఏ ప్రైస్ వరకు వెళ్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ వస్తుంది అనేది కౌంట్ చేసుకొని టేక్ ప్రాఫిట్ ట్రిగర్ ప్రైస్ ఫిక్స్ చేసుకొని ఆ కాయిన్ ఆ ప్రైస్కి వెళ్ళంగానే సెల్లింగ్ చేసి మన క్యాపిటల్ అమౌంట్, మన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ మనం ప్రాఫిట్ రెండు కూడా మన బైనాన్స్లో రిలీజ్ చేస్తుంది రాయల్ క్యూ అనేది. ఈ విధంగా రాయల్ క్యూ వర్క్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎంట్రీ ఎక్కడ ఇచ్చాం? $69,000 దగ్గర. మళ్ళీ ఇది $69,000కి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేయడం ద్వారా ఇది దిగిన భాగం నుంచి కనీసం ఇక్కడ ఒక 50% to 70% ప్రైస్ పెరిగినా కూడా, అంటే 20% దిగింది కదా, ఈ 20%లో నుంచి దాదాపుగా 11-12% కూడా పెరిగినా కూడా మన అమౌంట్ మొత్తం యావరేజ్ అయ్యి ప్రాఫిట్లో రిలీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇలా పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకొని మన అమౌంట్ని సేఫ్ సైడ్లో పెట్టి మనకు మళ్ళీ ప్రాఫిట్స్ అనేవి వచ్చేంత వరకు వెయిట్ చేసి దాన్ని సెల్లింగ్ చేసి ఆ క్యాపిటల్ అమౌంట్ని ఆ ప్రాఫిట్ని రిలీజ్ చేయడానికి ఈ రాయల్ క్యూ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. బైనాన్స్లో ట్రేడింగ్ జరుగుతోంది, బైనాన్స్లో అక్కడ ఈ పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసినప్పుడు ఎంతో కొంత చిన్న లాస్ అనేది ఉంటుంది. సో ఆ లాస్ అనేది మళ్ళీ కాయిన్ ప్రైస్ పెరగగానే ప్రాఫిట్లోకి మారిపోతుంది. అది టెంపరరీ లాస్, ఫ్లోటింగ్ లాస్ అంటారు, టెంపరరీ లాస్ కూడా అనొచ్చు. మనం ఫుల్గా లాస్ అని ఎప్పుడు అనుకోవాలి? కాయిన్స్ మనం లాస్లో అమ్మేసి ఆ వ్యాపారం కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ అని అనుకోవాలి. కానీ కంప్లీట్ అవ్వదు కదా. కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? ఆ కాయిన్ ప్రైస్ పెరిగినప్పుడు, ఆ కాయిన్ని సెల్లింగ్ చేసినప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రాఫిట్లో బయటపడేస్తుంది రాయల్ క్యూ అనేది. సో దీనికోసం మీరు కాపలా కూర్చునే అవసరం లేదు, మానిటర్ చేసే అవసరం లేదు. మీరు బిజీ పర్సన్ అయినా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నా, సపరేట్గా మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఇన్కమ్తో పెట్టుబడి అనేది బైనాన్స్లో పెట్టుకుంటారు క్రిప్టో కరెన్సీని ట్రేడింగ్ చేయడానికి. ఆ ట్రేడింగ్ చేయడం మీరు చేయకుండా మీకు ఒక ఆపరేటర్గా ఎంచుకుంటున్నారు రాయల్ క్యూని. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కొంతమంది రాయల్ క్యూ కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ టోటల్గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని కూడా అడుగుతున్నారు తెలియని వ్యక్తులు పాపం. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాయల్ క్యూని మనం కనెక్ట్ చేసుకుంటుంది ఇన్వెస్ట్మెంట్ రాయల్ క్యూలో పెట్టడానికి కాదు. బైనాన్స్ ఎక్స్చేంజ్ అంటే ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, బైనాన్స్ అనే క్రిప్టో ఎక్స్చేంజ్, ఇందులో మనం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడి మన అమౌంట్ని డాలర్స్ రూపంలో మార్చుకొని ఆ డాలర్స్తో కాయిన్స్ బయింగ్ సేలింగ్ చేయడానికి ఒక ఆపరేటర్ని మనం ఎంచుకుంటున్నాం. దాని పేరు రాయల్ క్యూ. ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ కాయిన్స్ యొక్క ప్రైస్ పెరగడం, ప్రైస్ తగ్గడం మీద ఆధారపడి ఉంటుంది మన ప్రాఫిట్ అండ్ లాస్. రాయల్ క్యూలో స్పెషల్గా ఒక సబ్బిన్ మోడ్ అంటే ఒక స్ట్రాటజీ మోడ్ అనేది ఉంది. దాన్ని సబ్బిన్ మోడ్ అంటారనమాట. సో అలాంటి స్పెషాలిటీ రాయల్ క్యూలో ఒకటి తయారు చేశారు ఆ రోబోట్లో. ఆ ఆప్షన్ ఎందుకు పనికి వస్తుందంటే ఇక్కడ 60,000 దగ్గర ఒక క్వాంటిటీ అంటే ఒక బయింగ్ జరిగింది, పార్ట్స్ ఆఫ్ బయింగ్ అనేది. సో అక్కడ నుంచి 59,000, 58,000, 57,000. సో ఇలా పార్ట్స్ ఆఫ్ బయింగ్ జరుగుంటాయి. ఈ పార్ట్స్ ఆఫ్ బయింగ్స్ జరుగుతూ 55,000 వరకు కూడా వెళ్ళింటాయి. కానీ ఇది 60,000కి రాలేదు. ఇది ఎక్కడి దాకా వెళ్తే యావరేజ్ అవుతుందని ఫిక్స్ చేసుకుంటుంది రాయల్ క్యూ ఫస్ట్. అలా వెళ్ళని పక్షాన ఇక్కడ 4-5 సార్లు కొన్న క్వాంటిటీని అలాగే ఉంచేసి కింద తక్కువ ప్రైస్లో కొన్న క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే టేక్ ప్రాఫిట్ ట్రిగర్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకొని ఇక్కడ నుంచి కొన్న క్వాంటిటీని ఇక్కడ అమ్మేసి ప్రాఫిట్ ఇచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంటుంది, మళ్ళీ ఇక్కడ అమ్మేసి ప్రాఫిట్ ఇస్తుంది. ఇలాగా 2-3% ఎప్పుడైతే స్టేబుల్గా మార్కెట్ రన్ అవుతుందో అక్కడ బయింగ్ సేలింగ్ చేసి మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తూ పైన వచ్చిన లాస్ని కవర్ చేయడానికి
ఇది ప్రయత్నిస్తుంది. ఇలా చేసేదాన్నే సబ్-ఇన్ మోడ్ అని పిలుస్తారు. ఆ స్ట్రాటజీ మోడ్ అనేది రాయల్ క్యూలో తయారు చేయబడింది. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాము. సో అలా చేయాలనుకున్నప్పుడు మనకు సమయం లేక, మనం దాన్ని మానిటర్ చేయలేక, ఆ క్యాండిల్స్ గురించి మనకు తెలియక, ఆ ట్రేడింగ్ గురించి మనకు తెలియక సతమతం అయిపోయేటప్పుడు మనకు ఒక ఆపరేటర్ ఉంటే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆపరేటర్ పేరే రాయల్ క్యూ అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని రాయల్ క్యూ గురించి మనం క్రిప్టో కరెన్సీలోకి రావట్లేదు. రాయల్ క్యూ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. రాయల్ క్యూని ఆపరేటర్గా పెట్టుకుంటున్నాం మనం చేయాలనుకున్న పనికి. అంతే, రాయల్ క్యూకి ఎలాంటి సంబంధాలు ఉండవు ప్రాఫిట్ అండ్ లాస్ గురించి. కానీ రాయల్ క్యూ మనం ఎందుకు ఎంచుకోవాలి స్పెషల్గా అంటే 24 గంటలు ఈ ట్రేడింగ్ని మనం గమనిస్తూ మానిటర్ చేస్తూ ట్రేడింగ్ చేయలేం కాబట్టి రాయల్ క్యూ అయితే 24/7 24 గంటలు ప్రతి సెకండ్ కూడా ట్రేడింగ్లో ఉంటుంది. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, మీ మొబైల్ డేటా అయిపోయినా, మీరు ఆన్లైన్లో లేకపోయినా దానికి ఎలాంటి సంబంధం లేదు. అది ట్రేడింగ్ చేస్తూనే ఉంటుంది మీరు పెట్టిన సెట్టింగ్స్ ప్రకారంగా. సో ఈ కాయిన్ ఎంత ప్రైస్ డౌన్ అయిన తర్వాత కొనాలి, అక్కడ నుంచి ఎంత ప్రైస్ డౌన్ అవుతే కొనాలి, అక్కడ నుంచి ఎంత ప్రైస్ డౌన్ అవుతే కొనాలి, ఇలాంటి సెట్టింగ్స్ అనేవి మనం రాయల్ క్యూలో పెట్టుకోవాలి. సో మనం పెట్టిన ప్రోగ్రామ్ ప్రకారంగా, మనం ఫిక్స్ చేసే ప్రోగ్రామ్ అంటే మనం పెట్టే స్ట్రాటజీ సెట్టింగ్స్ ప్రకారంగా రాయల్ క్యూ వర్క్ చేస్తుంది. ఎంత పర్సంటేజ్ డౌన్ అవుతే కొనాలని పెట్టుంటామో అంత పర్సంటేజ్ డౌన్ అవుతే కొంటూ వెళ్ళాలి. ఎంత ప్రాఫిట్ ఇచ్చి సేల్ చేయాలని పెట్టుంటామో పర్సంటేజ్ అనేది అంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఇచ్చి సేల్ చేయాలి. రాయల్ క్యూ అనేది సొంత మెథడ్తో పనిచేసేది కాదు, ఒక రోబోట్ కాబట్టి దానికి మనమే సెట్టింగ్స్ పెట్టుకోవాలి. సో ఆ సెట్టింగ్స్ అనేవి నేను చెప్తాను, మీరు దీంట్లో యాక్టివేషన్ చేసుకోగలుగుతాయి. మీరు రాయల్ క్యూ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీకు ఒక ఆపరేటర్ కావాలంటే రాయల్ క్యూని ఎంచుకోండి. సో చిన్న డిఫరెంట్ ఇక్కడ, ఓకేనండి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఈ రాయల్ క్యూని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఒక రిఫరల్ ప్లాన్గా, ఒక MLM ప్లాన్గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రాయల్ క్యూలో మీరు యాక్టివేషన్ చేసుకోండి, తర్వాత మీరు ఒక 20 మెంబర్స్ని యాక్టివేషన్ చేయండి, లేకుంటే మీరు ఒక ముగ్గురిని యాక్టివేషన్ చేయండి, ఆ ముగ్గురికి చెప్పండి ఒక్కొక్కరు ముగ్గురిని యాక్టివేషన్ చేయమని చెప్పండి. అలా టీం మీకు 20 కౌంట్ అవ్వగానే మీరు V2 అచీవ్మెంట్కి వెళ్ళిపోతారు. అంటే మీకు V2 అనే ఒక బిరుదు వస్తుంది, మీరు V2 అనే ఒక అచీవ్మెంట్కి సంపాదించుకుంటారు. అలా మీకు V2 రాగానే, మీరు V2 అచీవ్మెంట్కి రీచ్ అవ్వగానే ప్రతి నెల మీకు $200 వస్తూ ఉంటాయి, $300 వస్తూ ఉంటాయి. ఇలాంటి మాయ మాటలు చెప్పి ఎంతోమంది మిమ్మల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తుంటారు. మిమ్మల్ని రాయల్ క్యూని యాక్టివేషన్ చేసుకోమంటారు, మిమ్మల్ని కూడా జాయినింగ్ చేయించమని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి నమ్మకండి. రాయల్ క్యూ అనేది ఎందుకు వర్క్ చేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోండి. రాయల్ క్యూ మీరు క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయడం వచ్చినప్పుడు మీరు దీన్ని ఆపరేట్ చేయకుండా క్రిప్టో కరెన్సీని ఒక ఆపరేటర్గా రాయల్ క్యూని ఎంచుకుంటున్నారు, అంతవరకు మాత్రమే దీన్ని ఆలోచించండి. నేనే ఓన్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా బైనాన్స్లో అన్న క్వశ్చన్ వస్తే సంతోషంగా చేసుకోవచ్చు, దానికి రాయల్ క్యూ ఏం అవసరం లేదు. కానీ మనం చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఈ క్వాంటిటీ అనేది ఇక్కడ కొనేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ కొంటూ వచ్చేసాం, పార్ట్స్ ఆఫ్ బయింగ్స్, మళ్ళీ ఇక్కడ తెచ్చి అమ్మేసిన తర్వాత ఇది ఇక్కడికి తగ్గకుండా మళ్ళీ పెరగడానికి ప్రయత్నించింది అనుకోండి, మనం ఏం చేస్తాం, నేను ఇక్కడ అమ్మేశాను కదా, దాదాపుగా $58,000 దగ్గర అమ్మేశాను బిట్కాయిన్, సరే 57,000కో 56,000కో వెళ్తే కొనేద్దామని వెయిటింగ్లో ఉంటాం. సో మనది ఒక మూఢ నమ్మకం, అంటే దీన్ని మనం ఒక గుడ్డి నమ్మకంతో నమ్ముతాం. రాయల్ క్యూ ప్రాక్టికల్గా వర్క్ చేస్తుంది మనం పెట్టిన సెట్టింగ్స్ ప్రకారంగా. ఇప్పుడు $58,000 దగ్గర బిట్కాయిన్ అమ్మేస్తే అది 57,000కో 56,000కో వెళ్తేనే కొనాలని రూల్ ఏం లేదు. సో అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా 0.2% స్పైక్ అయినా కూడా బై ఇన్ కాల్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అమ్మేసిన చోటు నుంచి 0.2% మార్కెట్ స్పైక్ అవ్వడానికి ట్రై చేసినా కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి కొనేసి ఆ క్వాంటిటీని పైకి తీసుకెళ్ళిపోతుంది. అంటే కాయిన్ ప్రైస్ పెరిగితే మళ్ళీ అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ వస్తుంది. అది ఆలోచించదు, మనం పెట్టిన సెట్టింగ్స్ ప్రకారంగా వర్క్ అవుతుంది. మనమైతే ఆలోచిస్తూ కూర్చుంటాము, ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటాము. మనం ఆలోచించే లోపల రాయల్ క్యూ పనిచేసేస్తుంది. సో ఈ విధంగా రాయల్ క్యూ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ మనం అమ్మేసిన చోటు నుంచి పైన కొనేసాం కదా సార్, అక్కడ నుంచి డౌన్ అయిపోతే మన పరిస్థితి ఏంటి అని కూడా అడగచ్చు. సో మనం అమ్మేసిన చోటు నుంచి పైన కొనేస్తే అక్కడ నుంచి మళ్ళీ కాయిన్ డౌన్ అవుతూ వెళ్తే మళ్ళీ పార్ట్స్ ఆఫ్ బయింగ్స్ చేసుకుంటుంది కాబట్టి మనకు ఎలాంటి నష్టం ఉండదు. అది యావరేజ్ అయ్యేదాకా మనం ఓపిక్గా ఉంటే చాలు, ఆ కాయిన్ ప్రైస్ కొంచెం పెరిగేదాకా. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. మనము ఒక కాయిన్ని
రూపాయల ప్రైస్ ఉన్నప్పుడు 100 రూపాయలతో కొన్నామనుకోండి, దాని విలువ అప్పుడు 100 రూపాయలు. మనకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి? ఒక కాయిన్ మాత్రమే వచ్చింది. ఆ కాయిన్ ప్రైజు 95 రూపాయల వరకు దిగిపోయింది. అంటే దాదాపుగా 5 రూపాయల ప్రైస్ డౌన్ అయింది. మన దగ్గర 95 రూపాయల విలువ గల కాయిన్ ఉంది, కానీ ఒక కాయిన్ ఉంది కదా, మనం నష్టపోయాం, 5 రూపాయలు నష్టపోయాం. అప్పుడు ఇంకో 100 రూపాయలు పెట్టి, లేకుంటే 95 రూపాయలు పెట్టి ఒక కాయిన్ కొనేసాం. మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం? అది 100 రూపాయల విలువలో ఉన్నప్పుడు ఒక కాయిన్ కొన్నాం 100 రూపాయలు, 95 రూపాయల విలువ ఉన్నప్పుడు ఒక కాయిన్ కొన్నాం 95 రూపాయలు. అక్కడ 195 రూపాయలు మన ఇన్వెస్ట్మెంటు. అక్కడికి మనం 5 రూపాయలు నష్టంలో ఉన్నాం. ఓకేనా? అప్పుడు ఆ 5 రూపాయల నష్టం భర్తీ చేసుకోవడానికి ఆ కాయిన్ మళ్ళీ 100 రూపాయల ప్రైస్కి వెళ్ళే అవసరం లేదు. 100 రూపాయల ప్రైస్కి ఆ కాయిన్ వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ దాకా వెళ్తే చాలు? 98 రూపాయల దాకా వెళ్ళినా సరిపోతుంది. ఎందుకంటే మనం 5 రూపాయలు డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కాయిన్ కొన్నాం 95 రూపాయలకి. అందులో ఒక 3 రూపాయలు పెరిగిందనుకోండి, మొదట మనము ఏదైతే కాయిన్ కొన్నామో దాంట్లో 5 రూపాయలు నష్టపోయాం కదా, దాంట్లో కూడా 3 రూపాయలు పెరుగుతుంది. అప్పుడు మొదట్లో ఉన్న కాయిన్కి 98 రూపాయలు వస్తుంది, రెండోసారి కొన్న కాయిన్ 98 రూపాయలు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనము ఏదైతే 195 రూపాయలు పెట్టామో ఇన్వెస్ట్మెంట్ అనేది, దానికంటే 195 రూపాయల కంటే అమౌంట్ ఇంకా ఎక్కువే ఉంటుంది. మనం ప్రాఫిట్లో బయటపడతాం. అప్పుడు అది 100 రూపాయల ప్రైస్కి వెళ్ళే అవసరం లేదు. సో ఇదే లాజిక్ మీద రాయల్కి వర్క్ చేస్తుంది. కాయిన్ ప్రైస్ డౌన్ అవుతున్నప్పుడు పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటుంది, కాయిన్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు దాన్ని యావరేజ్ చేసి సెల్లింగ్ చేసి ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది. ఇలా ఒక ఆపరేటర్ లాగా వర్క్ చేయడానికి మాత్రమే రాయల్ క్యూని ఎంచుకోండి. రాయల్ క్యూ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ తెచ్చి పెట్టకండి. మార్కెట్ క్యాప్లో మనం గమనించినట్టయితే, క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్లో మనం గమనించినట్టయితే కొన్ని వేల కాయిన్స్ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ 400 నుంచి 500 కాయిన్సే ఉన్నాయంటే, బైనాన్స్ తన పేరును చెడగొట్టుకోవడం ఇష్టం లేక మంచి మంచి కాయిన్స్ని మాత్రమే ఎంచుకొని ఆ వేల కాయిన్స్లోంచి కొన్ని కాయిన్స్ ఫిల్టర్ చేసి మరీ ఇక్కడ ఎంచుకుంది, 400 నుంచి 500 కాయిన్స్ మధ్యలో. సో ఇలా ఎంచుకున్న బైనాన్స్లో ఉన్న కాయిన్స్లో నుంచి రాయల్ క్యూ అనేది 71 కాయిన్స్ మాత్రమే ఫిల్టర్ చేసి ఎంచుకుంది. ఓకేనండి? బైనాన్స్ ఎక్స్చేంజ్ అనేది కొన్ని వేల కాయిన్స్లోంచి 400 నుంచి 500 కాయిన్స్ మాత్రమే ఎంచుకుంటే, అలాంటి బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్లో నుంచి కొన్ని ఫిల్టర్ చేసి మంచి మంచి కాయిన్స్ని రాయల్ క్యూ అనేది 71 కాయిన్స్ని మాత్రమే ఎంచుకుంది. వాటిలో మీరు ఏ కాయిన్ ట్రేడింగ్ పెట్టినా ఏమీ పోయేదేమీ లేదు. ఈ రాయల్ క్యూలో మీరు రిజిస్టర్ చేసుకొని, యాక్టివేషన్ చేసుకొని, మీ బైనాన్స్ ఎక్స్చేంజ్ కనెక్ట్ చేసుకొని, ట్రేడింగ్ చేయించుకొని, మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ ఎంతో కొంత ప్రాఫిట్ సంపాదించాలి, ఒక మంచి పాసివ్ ఇన్కమ్ అనేది రావాలి అనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో రిజిస్టర్ లింక్ ఉంటుంది. ఆ రిజిస్టర్ లింక్తో మీరు రిజిస్టర్ అయినా ఓకే, లేకుంటే ఈ రాయల్ క్యూ గురించి ఇంకేమైనా క్లియర్గా వివరాలు తెలుసుకోవాలంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నా టెలిగ్రామ్ యూజర్ ఐడిని మీ టెలిగ్రామ్లో సెర్చింగ్ చేసే బిజినెస్ మ్యాన్ అనే నేమ్ కనిపిస్తుంది, ప్రొఫైల్ అనేది, దాన్ని క్లిక్ చేసి మీరు నాతో చాటింగ్ చేయొచ్చు. రాయల్ క్యూ గురించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా తెలుసుకోవచ్చు. తర్వాతే రాయల్ క్యూని మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీరు బైనాన్స్లో డాలర్స్ కొనాలన్నా P2P ద్వారా డాలర్స్ కొనివ్వగలుగుతాను. నేను మీతో టెలిగ్రామ్లో ఫోన్లో మాట్లాడుతూనే చేయిస్తాను. తర్వాత రాయల్ క్యూలోకి డిపాజిట్ చేయించి డాలర్స్ని యాక్టివేషన్ చేయిస్తాను. API కనెక్టింగ్ చేయిస్తాను బైనాన్స్కి అండ్ రాయల్ క్యూకి. తర్వాత ఏ కాపీ ట్రేడర్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది నేను చెప్తాను. ఓన్గా కాయిన్స్ పెట్టాలన్నా సెట్టింగ్స్ నేను ఇస్తాను, ఎలా సెట్ చేయాలో కూడా చెప్తాను. తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటాను, మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. మీరు రాయల్ క్యూని వాడితే మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు. రాయల్ క్యూ అనేది ఆపరేటర్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్మెంటు, మీ డబ్బులు డాలర్స్ రూపంలో మార్చుకొని బైనాన్స్లో పెడుతున్నారు, USDT రూపంలో క్రిప్టోలో. ఆ USDTతో కొన్ని కాయిన్స్ని కొనడానికి, అమ్మడానికి ఒక ఆపరేటర్ని ఎంచుకుంటున్నారు, దాని పేరు రాయల్ క్యూ. రైట్ ఫ్రెండ్స్, ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా రిజిస్టర్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా జాయినింగ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు, లేకుంటే టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.